హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేత్రెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. మళ్ళీ నేను అమ్మ వచ్చామండి. ఏం చేద్దామమ్మా ఈరోజు? మటన్ వందాము. దోసకాయ, ఓకే, ఉల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీర, అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, కారము, ధనియాల పొడి, కొబ్బరి, మసాలా, పసుపు, ఉప్పు, నూనె, మటన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. అమ్మ చేతి మటన్, దోసకాయ మటన్ సూపర్ ఉంటదండి. చాలా టేస్ట్ ఉంటది అమ్మ చేసే దోసకాయ మటన్, సూపర్. దొండకాయ మటన్ కూడా బాగా చేస్తుంది, కానీ ఈరోజు దొండకాయలు లేవండి. అమ్మతో దొండకాయ మటన్ చేపిద్దామంటే స్టవ్ వెలిగించుకుంటున్నాండి. ముందు కుక్కర్ పెడుతున్నా. అమ్మ కుక్కర్ లోనే వండుతుంది, ఇంకా దీన్ని బయట అలా చేయదు. నా స్టైల్ వేరే, అమ్మ స్టైల్ వేరే. ఇది అమ్మతో చేసే మటన్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టినండి. నూనె వేసుకోవాలి. అమ్మా, ఇంకా ఏమేమి బాగా చేస్తావు చెప్పవే నువ్వు? ఏమేమి వంటలు బాగా చేస్తావు? చింతపండు పచ్చడి చేస్తా. అది కాకుండా ఇంకేం చేస్తావు బాగా? ఇంతకు ముందు నాన్నప్పుడు బాగా చేసేది కదా వెరైటీస్, అట్లా చెప్పు. అవి చెప్పు. చాలా చేసేది కదా అప్పుడు చాలా చేసేది. ఇప్పుడు కొంచెం మర్చిపోయినట్టే అయింది. అంతేనా? ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఆమె ఉంటున్నారు, అయ్యే వరకు ఆమెకి ఆమె ఏం తింటారో ఆమె స్టైల్ వంటలు వండి పెడుతుంది అన్నట్టు మా అమ్మమ్మకి. అంతేనా? అంతే అంతే, మర్చిపోయినట్టు అవుతుంది. అవి చెప్పే ఏమేస్తున్నావు? ఉల్లిగడ్డలు, కరివేపాక? ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఓకే, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసింది, అల్లం, ఇది అమ్మ స్టైల్ మటన్ అండి, మనది కాదు, మన రెసిపీ కాదు, ఇది అమ్మది ప్యూర్లీ. ఓకే, సారీ, పసుపు మర్చిపోయానండి. పసుపు పెడతాను నేను, ఇందాక మర్చిపోయి పెట్టాను. ఓకే అండి, పసుపు అమ్మా ఏమేస్తావు? పసుపు వేస్తా. పసుపు వేస్తున్నా. పుదీనా అవి తర్వాత వేస్తావా? అయితే కూర ఉడికినాక వేయాలి. ఓకే, మటన్ వేస్తే మటన్ వేయాలా? మటన్ వేయాలి. మటన్ వేస్తున్నా. ఓకే, ఇది కేజీ మటన్ అండి. కలిపి కొంచెం మూత పెడతావా విడిగా? పెట్టు. ఇట్లా. ఓకే అండి, మూత తీసి చూద్దాం. అమ్మ చూడు, ఇప్పుడు ఏమేమి చేస్తావు? కారం వేయాలి. ఇగో చెంచా. ఎవరి టేస్ట్ కి తగ్గట్టు మీరు ఎవరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. మా ఇంట్లో కారం పర్వాలేదు, ఎక్కువ తినం తక్కువ తినమండి, మేము చూసుకొని వేస్తాం. ఉప్పు అసలు లేదు కదా, మన ఉప్పు ఏం కారం కదా. ఓకే, చూసారా? ధనియాల పొడి అవన్నీ తర్వాతనా? ఇప్పుడు వద్దు. ఇది కొంచెం ఉడికిన తర్వాత విజిల్ పెడుతుందండి తను. ఓకే, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. 2 నిమిషాలు ఇట్లా పెట్టేసి మళ్ళీ విజిల్ తర్వాత పెడతాం. ఇందులో కారం అవన్నీ వేసాం, మూత పెట్టినాం కదా. ఇప్పుడు ఏం వేస్తావమ్మా? మసాలా వేస్తా. ఓకే, లవంగాలు, ఏలక్కాయల మసాలా వేస్తా. ఓకే, ఇంకా విజిల్ పెడతావా? విజిల్ పెట్టినాక 3 విజిల్ వచ్చినాక తీయాలి. ఓకే, కొన్ని వాటర్ వేయాలా? ఏం అవసరం లేదు, చాలా వాటర్ కూడా కొన్ని వేసినండి. ఆల్రెడీ మంచి మటన్ లోనే ఊరినాయి. ఓకే అండి, వెయిట్ చేద్దాం. ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చింది. ఓకే ఓకే అండి, విజిల్ తీసినాం 5 విజిల్స్ కి. ఇంకా అమ్మ ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? దోసకాయ వేయాలి. అయినా ఓకే,
ఈ దోసకాయ ముక్కలు వేసేసుకోండి. కొబ్బరి ఇప్పుడు వేసేయాలి అన్నిగా. వేసి ఒక విజిల్ పెట్టాలా ఎట్లా? పెడ కొబ్బరి, ధనియాల పొడి అన్నీ వేసి పుదీనా, కొత్తిమీర. పుదీనా, కొత్తిమీర తర్వాత మళ్ళీ పైన. ఓకే అండి, ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దామండి. విజిల్ పెట్టు. ఒక 2 మినిట్స్ అండి. కొద్దిసేపు అయితే మెత్తగా ఉడుతాయి. మళ్ళా ఒక్కటే విజిల్ పెడితే అమ్మ ఇంకా అయిపోయిందా? అయిపోయింది. ఇంకొంచెం కొత్తిమీర వేసి బంద్ చేయనా? ఓకే, ఉడికింది మంచిగా. ఓకే అండి, దోసకాయ మటను రెడీ. దోసకాయ కూడా మెత్తగా అయిపోయింది. ఓకే అండి, స్టవ్ బంద్ చేసిన. ఇట్లా కొంచెం ఏమంటారు, మీకు కావాలనుకుంటే ఎసరొద్దు అనుకుంటే బంద్ చేసుకోండి. మాకైతే ఇది కావాలి అండి, సరిపోతుంది. గారెలలో కదా బాగుంటది. ఓకే అండి, బంద్ చేస్తుంది. ఓకే అండి, గారెలు మటన్ టేస్ట్ చేద్దాం. అంతేనామా? కాలుతుంది. సూప్ వద్దు, అమ్ముక పెట్టకు, కాలుతుంది నోరు. మా మమ్మీకి భయం అవుతుంది, కాలుతుంది అంట నోరు. సూప్ పెట్టంట. టేస్ట్ బాగుంది. ముక్క కూడా ఇట్లా సాఫ్ట్ గా ఉడికింది చూడండి, మంచిగా తునుగుతుంది. టేస్ట్ చేద్దాం. ఓకే అండి, అన్ని కరెక్ట్ సరిపోయినాయండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే కుదిరింది. దోసకాయ మటన్, అమ్మ చేసి దోసకాయ మటన్ అండి, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.